ఏఐసీసీ మీటింగ్లో తెలంగాణ కులగణన సీఎం రేవంత్ చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అటు గోద్రేజ్ క్యాపిటల్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం, సర్కారీ స్కూళ్లలో ఏఐ ఆధారిత విద్యా బోధనకు శ్రీకారం, నియామకాలు కంటిన్యూ, సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరాలు ఇలాంటివి ఈ వారం ప్రభుత్వ చర్యల్లో హైలైట్గా నిలిచాయి. అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన, సీఎం రేవంత్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. స్వయంగా రాహుల్ గాంధీ కుల గణన అంశాన్ని ప్రస్తావించి ఇది దేశానికే రోల్ మోడల్ అని, సీఎం చేసిన పనిని ప్రశంసించారు. కుల గణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు రాహుల్. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థ అయిన గోద్రేజ్ క్యాపిటల్ తెలంగాణ ప్రభుత్వంతో ఈ నెల 9న ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణ సదుపాయాలను విస్తరించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. మొదటిసారి అప్పులు తీసుకునే యూనిట్లకు చేయూతనిస్తుంది. గోద్రేజ్ క్యాపిటల్లో మహిళల కోసం ఆరోహి అనే స్కీమ్ ఉంది. ఔత్సాహిక మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ స్కీమ్ ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక వ్యాపారులకు త్వరగా రుణాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని గోద్రేజ్ క్యాపిటల్ ఈ సందర్భంగా తెలిపారు. ఎంఎస్ఎంఈలకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా గోద్రేజ్ క్యాపిటల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. ప్రాపర్టీపై రుణాలు, చిన్న మొత్తాల లోన్లు, లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. విద్యా వ్యవస్థపై స్పెషల్ ఫోకస్ పెడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధనను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ప్రతి జిల్లా నుంచి 5 టీచర్లకు హైదరాబాద్లో డిజిటల్ లిటరసీ, ఏఐ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిజిటల్ అభ్యాసన పరిజ్ఞానం అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో భాగంగా విద్యాశాఖ ఐటీ విభాగం జీ కంప్రెస్, ఎడ్యు యాక్టివ్ 8, కోడ్ మిత్ర వంటి ఏఐ యాప్లను డెవలప్ చేసింది. ఈ యాప్ల ద్వారా మ్యాథ్స్ను ఫాస్ట్గా, ఇంట్రెస్ట్తో నేర్చుకునేలా రూపొందించారు. వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రేరణ కలిగేలా ఈ యాప్లు రూపొందాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చెప్పాలంటే ఇదో రోల్ మోడల్ కార్యక్రమం. కంచెగచ్చబౌలి భూములపై మంత్రుల కమిటీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించింది. హెచ్సీయూలో విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ సమావేశానికి యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారి పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా మరో అడుగు ముందుకు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులంతా లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి సహపంక్తి భోజనాలు చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యంపై వారి స్పందన తెలుసుకున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్ కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేశారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయి అంటూ సీఎం ఆరా తీశారు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని, ఇప్పుడు సన్నబియ్యంతో కుటుంబానికి ఎంతో ఉపయోగంగా ఉంది అని లబ్ధిదారులు తులసమ్మ సీఎంకు వివరించారు. అంతేకాదు పేదలకు 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్ సౌకర్యంతో డబ్బులు ఆదా అవుతున్నాయన్న విషయాన్ని సంతోషంతో చెప్పారామె. అటు విద్య, ఇటు రైతు సంక్షేమం ఒకేసారి 2 అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్లినప్పుడు శ్రీరామనవమి వేళ వరాల జల్లు కురిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు.
మైనింగ్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. ఇక సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు అంచనాలను 13,057 కోట్ల రూపాయల నుంచి 19,324 కోట్ల రూపాయలకు సవరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4,15,621 ఎకరాలకు సాగునీటిని, మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ నెల 6న రిలీజ్ చేశారు. గతంలో తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 2,500కు పైగా బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలను ఎలా చేపట్టాలన్న దానిపై కొన్ని నెలల క్రితం నుంచే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూజీ, పీజీతో పాటు సాంకేతిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ను బోధించే అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు వర్తించనున్నాయి. ప్రతి యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.